రకంగా వెంకటస్వామి గారు కూడా ఇది కరెక్ట్ కాదనే భావనలో ఉన్నారు. ప్లీజ్ కంక్లూడ్. చాలా సందర్భాల లోపల ఏ పార్టీది ఉన్నా కూడా అవును తప్పులు ఉంటే వాటిని డెఫినెట్ ప్రశంసిస్తారు, విమర్శిస్తారు అన్న డౌట్ ఏం లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్నాం. సో సుమిత్రకు డెఫినెట్ గా కొంత అలాంటి భావాలు లేకపోవడం కాదు, పార్టీ పరంగా ఉండాలి కాబట్టి డెఫినెట్ గా తన మనసులో కొంత ఉన్నా కూడా కొన్ని విషయాలు ఎక్స్ప్రెస్ చేయలేదు. ప్రాంతీయ పార్టీలలో అంత మనం ఈజీ ఎక్స్ప్రెషన్ ఉండదు. అది ఒక హక్కుకే కాదు, ప్రాంతీయ పార్టీలో ఉండే విధానం అట్లాంటిది. దాన్ని మనం ఏం చేయలేము. ఒకవేళ సుమిత్రక్క డెఫినెట్ గా డెమోక్రటిక్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఫైటర్ ఆల్సో. అలాగని చెప్పేసి మనం అంత నోరేసుకొని కూడా తిరగబడే అంత సినిమా ఏమి ఉండదు. ఎందుకంటే పార్టీలు ఆ విధంగానే ఆ లైన్ లో ఉండాలంటది, ఆ లైన్ దాటకూడదు అంటుంది. కాబట్టి ఇది పార్టీలలో ఉండే నాయకులకు కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని ఇబ్బందులను కళ్ళ ముందున్నా కూడా మాట్లాడడానికి ఇబ్బందులు ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేము. సో ఇది చూస్తూ ఉండాల్సిందే తప్ప. కానీ ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ జరగాల్సిందంతా ఎక్కడ జరుగుతుందంటే ఏదో పార్టీల మధ్య ప్రజల మధ్యలో లేకపోతే వీధులలో జరగట్లేదు. సాక్షాత్తు అసెంబ్లీ నిమిషానికి ఇట్లా ₹1000 ఒక నిమిషానికి అయ్యే ఖర్చు ఇక మనం చెప్పాల్సిన పని లేదు. ఒక రోజులో అయ్యే ఖర్చు ఇదంతా ప్రజల సొమ్ము కదా. ప్రజల సొమ్ములను ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా, ప్రజా అవసరాల కోసం కాకుండా, ప్రజల సమస్యలను దారి మళ్లించడం కోసం ఆడుతున్న డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా నిజంగా కూడా సరైన విధానం కాదు. ఇక్కడ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉన్నది పరిస్థితి. ఇక్కడ నువ్వు దోసుకున్నావు, నేను దోసుకున్నాను, నువ్వు ఇద్దరం దొంగలమే కదా అన్నట్టుగానే ఉండేసి ఒకళ్ళు కాపాడే విధంగా సమస్యను దారి మళ్లిస్తున్నారు. ఇక్కడ పాలక ప్రతిపక్ష పార్టీలు సమస్యను మలుస్తున్నాయి. నిజంగా కనుక వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే పాలకులకు ప్రతిపక్షాలకు ఎప్పుడైనా ఆల్కహాల్ మీద జరిగిందా చర్చ? ఎప్పుడైనా విద్యా విషయంలో జరిగిందా చర్చ? ఆడబిడ్డ ఎప్పుడైనా ఒక ఆడబిడ్డ సేఫ్టీ సెక్యూరిటీ మీద జరిగిందా? ఎప్పుడైనా ఒక తల్లి తన ప్రాధాన్యత విషయంలో జరిగిందా? ఒక స్త్రీ రిజర్వేషన్ కు డిఫరెంట్ గా కావాలి అని మాట్లాడడం కాదు. నిజంగా మనం ఎదురుకు ఒక స్త్రీని విలువనిచ్చి గౌరవించి కాపాడుతున్నాం అనే విధంగా ఉన్నదా? దాని మీద చదివిందా? లేదు. అంటే ప్రజలకు కావాల్సిన సమస్యల మీద గాని, ప్రజలకున్న అవసరాల మీద గాని ఎప్పుడు చర్చ జరగలేదు. ఇప్పటి వరకు జరిగిన చర్చ అంతా నువ్వెంత దోచుకున్నావు, నేనెంత దోచుకున్నాను అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. అంటే ఏ విధంగా ఉంది? అప్పుడు కులము కుటుంబం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా ఆ రేవంత్ రెడ్డి కులము కుటుంబమే దోచుకుంటుంది అనేది ప్రజలు గొంతెత్తి అరుస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి అంటుంటాడు ఒక్కొక్కరు పేనైపోయి, నిజంగా రేవంత్ కొంచెం సిగ్గుపడదాం మనం. నువ్వు ఎవరో దేశాన్ని ఉద్ధరించినట్టు చారగుండ వెంకటేష్ కి ఇచ్చిన, కాసింకి ఇచ్చిన, ఇంకెవడికో మాధవనికి ఇచ్చిన, మాధవనికి ఇచ్చిన, కమల్. అరే ఎవడివయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చింది ఏంది? రాజ్యాంగ హక్కును నువ్వు ఇంప్లిమెంట్ చేసే తమ్ముడికి లేదు. నాతో మాట్లాడు. నీకు కానీ టిఆర్ఎస్ పార్టీ నేతలు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నేతలు మీరు అనుకుంటున్నారో, ఎంత పీకుడు గండాన్ని మీరు అనుకుంటున్నారో ఒక చర్చ పెడదాం. ఆ చర్చలలో నేను ప్రజల నుంచి నేను వస్తాను. నేను సామాన్యుని. పాలక ప్రతిపక్ష పార్టీలో ఉండే నేతలు మీరు నిజంగా ఎస్సీలను కానీ బీసీలను కానీ ఏ మేరకు ఉద్ధరించిందో మాట్లాడుకునే దమ్ము మీకు ఉందా? విద్యాపరమైన కానీ, లేకపోతే ఆరోగ్యపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగ అంశాలు కావచ్చు, ఇంకా నేను వేరే చిల్లర విషయాల్లో పోను. మీ దోపిడీ విషయం మాట్లాడాను నేను. మీ దోపిడీ ఇవాళ రాజకీయ నాయకులు చేసే దోపిడీ విషయాన్ని నేను మాట్లాడడం ప్రామిస్ చేస్తున్నాను. ఓన్లీ ప్రజా సమస్యల కోసం మాత్రమే మాట్లాడదాము. దానికోసం దమ్ముందా అంటే ఏ ఒక్కడికి లేదు. ఈ మాట నేను ఎప్పుడు కాదు, చాలా సందర్భాల లోపల చెప్పాను. ఏ ఒక్కడికి లేదు. అంటే ఈ రోజు జరుగుతున్నది ఏంటి అంటే నిలువు దోపిడీ చేసుకుంటూ మీరు ఎవరినో ఉద్ధరించారు అంటుంటారు. ఎవరినో ఉద్ధరించారు మీరు? బ్రోకర్లను పెట్టుకున్నారు. మీరు చెప్పాలంటే ఒక్క నిమిషం అన్న, మీరు ఈ రోజు కులాల నుంచి కొంతమంది బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్లతోనే భజన చేయించుకుంటున్నారు. మీరు వాళ్ళు ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తులు కాదు. ఆ కొట్లాట ముసుగులో ఉన్న బ్రోకర్లను మీరు పెట్టుకేసుకొని ఆ బ్రోకర్ల నుంచి తీసుకొచ్చారు. కులంలో నుంచి కొంతమంది బ్రోకర్లను పెట్టుకున్నారు. కానీ ఆ కులాలలో ఉన్న పేదలైనా బాగుపడ్డారా? బాగుపడ్డారా? రెడ్డిలలో పేదలు బాగుపడ్డారా? వెలమలలో పేదలు బాగుపడ్డారా?
వైశ్యాస్ బ్రాహ్మణ్స్ లో ఉన్న పేదలు బాగుపడారా? ఇతర కులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నిత్యం దోపిడీ అయ్యే కులాలు అవే కాబట్టి, ఆ సెక్షన్సే కాబట్టి. అంటే ఈ రోజు మీరు పాలకులు ఉండి కూడా ఆ పేద ప్రజలను మీరన్నా భావించిన అంటే ఇక్కడ ఒక బ్రోకర్ వ్యవస్థ మాత్రమే నడుస్తుంది తప్పితే ఈ రోజు రాజకీయ వ్యవస్థ లేనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఈ రోజు ఈ బ్రోకర్ వ్యవస్థ రాజ్యాంగాన్ని ఏం కాపాడుతుంది, ఎట్లా కాపాడుతుంది? అంటే ఈ రోజు $1 మిలియన్ ప్రశ్న అది. ఓకే, సుమిత్రానంద్ గారు.